హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. ఇక్కడ మా పిల్లలైతే స్కూల్‌కి రెడీ అవ్వడం మానేసి, వీళ్ళేదో డిస్కషన్ మీటింగ్ ఏదో పెట్టుకున్నారు. చూద్దాం రండి. గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా! వాళ్ళిద్దరు మా పిల్లలు. అండ్ ఇంకొక ఇద్దరేమో వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళ డిస్కషన్ ఏంటా అని అనుకుంటున్నారా? ఏదో మూవీ గురించటండి డిస్కషన్. 'మంజుమాల' మూవీ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. అనవసరమైన వాటి గురించి డిస్కషన్ పెట్టుకుంటారు వీళ్ళు. చదువు గురించి పెట్టుకోరు. అది మా చిన్నోడు చూసి వీడియో తీస్తున్నానని సైలెంట్‌గా వచ్చేసాడు చూడండి. ఇంకా ఇక్కడైతే నేను మాకు పిల్లలకి లంచ్‌లోకి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆర్గానిక్ రైస్ అంటారు కదా! అలా మందు లేని పంట. అండ్ పట్టు తక్కువ ఆడించిన రైసు హెల్త్‌కి కూడా కొంచెం మంచిది కదా! అండ్ ఇందులో కొంచెం రాళ్ళు కూడా ఉంటాయి. అవి మనం చూసుకొని తీసుకోకపోతే ఎవరికైతే రాళ్ళు తగలకూడదని అనుకుంటామో వాళ్ళకే తగులుతాయి. మనం అంటారా నమిలేటప్పుడు ఎలా నములుతామో తెలీదు గానీ, మనకైతే తగలదు గానీ, జెంట్స్‌కి మాత్రం ఆళ్ళు నమలడం పర్టిక్యులర్‌గా నమిలినట్టు నమిలేస్తా ఉంటారు. నమిలేసినప్పుడు ఏంటంటే, పన్నన్నా ఇరిగిపోవాలి, లేదంటే రాయన్నా దొరకాలన్నట్టుంటది. ఎవరికైతే తగలకూడదనుకుంటామో వాళ్ళకే రాళ్ళు తగులుతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే కర్రీలోకి వంకాయ టమాటో పులుసు ప్రిపేర్ చేద్దామని ఇంకివి తీసుకున్నాను. ఇంకా పిల్లల క్యారేజీలోకి కూడా ఇదే పెడతా. అండ్ వంకాయ టమాటా పులుసు అయిపోయింది. అండ్ పిల్లలకి క్యారేజీలోకి కూడా పెట్టేశాను. పెట్టేగా పులుసు ఎక్కువగానే పట్టేస్తదండి క్యారేజీలోకి. అండ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో అన్నీ బయటకు లాగేసి అండ్ ఆ సెల్ఫ్‌లు కూడా తీసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అంటే నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నప్పుడు ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుందాము అని మొత్తం క్లీన్ చేసే సెక్షన్ అంతా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే బట్టలు వాష్ చేద్దామని చెప్పి వాషింగ్ మిషన్‌లో నావి, పిల్లలవి క్లాత్స్ ఏసేసాను. అండ్ మా హస్బెండ్‌వి అయితే షర్ట్స్ ఇవన్నీ కూడా చేత్తోనే వాష్ చేస్తాను. ఎందుకంటే మురికి బాగా వదలాలి కదా! కాలర్స్ దగ్గర ఆటిల దగ్గర వదలదు వాషింగ్ మిషన్‌లో వేస్తే. అందుకు జీన్స్ ఇలాంటివైతే వాషింగ్ మిషన్‌లో వేసేస్తాను. అవి ఉతికే అంత ఓపిక ఉండదమ్మా. అందుకు నేను వాషింగ్ మిషన్‌లో వేస్తాను. ఇవైతే చేత్తో వాష్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కిచెన్ రూమ్‌లో ఎలా పడితే అలా ఉంది. క్లీనింగ్ సెక్షన్ అంతా ఒకరోజే పెట్టుకున్నాను. అండ్ పిల్లలు ఎళ్ళిన తర్వాతనేనండి ఈ పనంతా ఉంటది. అండ్ ఈ క్లీనింగ్ అంతా పెట్టలేదు గానీ, నేను జస్ట్ వీడియో వరకు తీశాను అంతవరకే. అండ్ బెడ్‌రూమ్ కూడా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నా. విండోస్ అవి మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుందామని మంచం లాగేశాను. అండ్ ఇక్కడైతే బట్టలు వాష్ చేసే సమయం ఆసన్నమైంది. అండ్ నేను ఇక్కడ వాష్ చేయడానికైతే డిటర్జెంట్ పౌడర్ కాకుండా లిక్విడ్ యూస్ చేస్తాను. ఫ్యాబ్ లిక్విడ్ యూస్ చేస్తున్నా. అది అవైలబుల్ ఉంది. ఎందుకో గానీ నాకు పౌడర్‌లో అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. నాకు లిక్విడ్‌లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ పౌడర్‌లో అనిపించదు. ఎందుకంటే లిక్విడ్ అనేసరికి కొంచెం మురికి ఎక్కువగా వదులుద్ది అన్న ఫీలింగ్ ఉంటది నాకైతే. డిటర్జెంట్ పౌడర్‌కి కూడా వదులుద్ది. బట్ ఏంటంటే లిక్విడ్‌కి ఇంకా ఫాస్ట్‌గా వదులుద్ది. నేను అబ్జర్వ్ చేసిందైతే అది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి కంఫర్ట్ యూజ్ చేయకపోయినా గానీ వీటి స్మెల్ అనేది బావుంటది. డిటర్జెంట్ పౌడర్ ఇది లిక్విడ్స్‌లో ఏరియల్ గానీ, సర్ఫ్ ఎక్సెల్ గానీ, లేదంటే ఫ్యాబ్ అయినా కూడా అలాగే ఉంది. నాకైతే నచ్చింది. అండ్ ఇందులో క్లాత్స్ వచ్చి సోక్ చేసి ఒక 1½ అవర్ అలా ఉంచుతాను. అలా ఉంచిన తర్వాత వాష్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా వదిలేస్తాయి. నాకు తెలిసి మా పిల్లలవి వైట్ యూనిఫార్మ్ ఉంటది కదా! అది వెన్స్‌డే అనమాట వాళ్ళకి యూనిఫార్ము. వాళ్ళు ఎళ్ళొచ్చిన తర్వాత స్కూల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మ బాబోయ్! ఈ బట్టలు ఉతకగలమా అన్నంత ఫీలింగ్ వస్తది. అంత నల్లగా చేసుకొనొస్తారు. అండ్ బాగా వదిలేస్తాయి. అండ్ ఇక్కడ చూడండి డైలీ వస్తదండి పాపం పిచ్చుక. వచ్చి విండో దగ్గర అలా ఆడుతూ ఉంటది. ఎందుకంటే మనకి ఇటు సైడ్‌కి ఈ పిచ్చుక కనిపిస్తుంది. కానీ దానికి దాని ఫేసే కనిపిస్తా ఉంటది. అందుకోసమని చెప్పి ఎప్పుడూ ఆడుతూ ఉంటది. ఇది తింటదో మాంతదో తెలీదు గానీ ఎక్కువగా ఆడుతూ ఉంటది. అండ్ ఇక్కడ కిచెన్ రూమ్‌లో నన్ను ఎక్కిరిస్తుందనమాట మంకీ వచ్చి. అండ్ ఇక్కడొచ్చి బయటికి వెళ్తున్నాం మేము. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.